బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మనకి ఇన్షాల్లా రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ రమజాన్ మాసం అనేది మొదలు కాబోతుంది. అయితే ఇస్లాం ప్రకారంగా మనకి ముందు రాత్రి, ఆ తర్వాత పగలు లెక్కింపబడుతుంది. అయితే ఈరోజు షాబాన్ యొక్క 29వ రాత్రి, అంటే ఈరోజు మగరిబ్ టైం నుంచి షాబాన్ నెల యొక్క 29వ రాత్రి మొదలయ్యింది. కాబట్టి ఒకవేళ ఇన్షాల్లాహ్ రేపు నెలవంక కనబడినట్టయితే రేపు మగరిబ్ నుంచి మనకి రమజాన్ మొదటి రాత్రి అనేది మొదలవుతుంది. ఒకవేళ రేపు సాయంత్రం రమజాన్ నెలవంక కనబడకపోతే ఎల్లుండి మాత్రం తప్పనిసరిగా నెలవంక పరిగణించబడుతుంది. కాబట్టి ఆదివారం తప్పనిసరిగా మొదటి ఉపవాసం అవుతుంది. ఒకవేళ రేపు నెలవంక కనబడినట్టయితే అప్పుడు శనివారం తప్పనిసరిగా ఉపవాసం అవుతుంది. రేపు నెలవంక కనపడకపోతే అప్పుడు ఆదివారం మొదటి ఉపవాసం అవుతుంది. శనివారం సాయంత్రం నుంచి మనకి రమజాన్ నెల యొక్క తరావీ మొదలవుతుంది. కాబట్టి రమజాన్ నెల రాకముందే, మొదలవ్వకముందే దానికి కావాల్సిన విధంగా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే రమజాన్ నెల మొత్తం కూడా మనం ఉపవాసం ఉండాలి. రమజాన్ నెల మొత్తం కూడా మనం సాయంత్రం మాటలు తరావీ నమాజ్ చదువుతూ అల్లాహ్ యొక్క ఆరాధనలో మన నెలని గడపాలి.